విజయవాడ నగరంలో 2019 నుంచి మెట్రో రైలు పరుగులు తీయడం ఖాయమని ప్రాజెక్టు ఎండీ రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మరికొద్ది రోజుల్లోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి 3 నెలల్లో పనుల్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు లోగో తయారీకి పోటీలు నిర్వహిస్తున్నట్టు చెప్తున్న ఆయనతో ఈటీవీ ముఖాముఖి. నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి తలమానికటువంటి అమరావతి మెట్రో రైల్ పనులు వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే టెండర్లను ఆహ్వానించినటువంటి అధికార యంత్రాంగం వచ్చే నెలలో టెండర్లు తెరిచేందుకు కూడా సమాయత్తమవుతోంది. ఈ విషయాలపై మనతో మాట్లాడేందుకు అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్, ఎలాంటి పురోగతి ఉంది ఇప్పుడు మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి? అన్ని పనులు కూడా మెట్రోకి సంబంధించినంత వరకు బాగానే నడుస్తుంది. మనకి ల్యాండ్ ఎక్విజిషన్ ఆల్రెడీ మనకి కలెక్టర్ గారు చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నారు. ప్రతి మెట్రో ప్రాజెక్టుకి ఒక్కొక్క లోగో అనేది ఉంటుంది. మనకు కూడా మంచి లోగో ఒకటి తయారు చేసుకోవాలని కాంపిటీషన్ లాంటిది క్రియేట్ చేసి పబ్లిక్లో ఒక 3 మంచివి తీసుకుని 3 వాటికి ఒక బెస్ట్ ప్రైజ్ అన్నదానికి ఒక 50,000, సెకండ్ ప్రైజ్కి ఏమో 30,000, థర్డ్ ప్రైజ్ అన్నదానికి ఒక 20,000 ఇచ్చుకొని మంచి ఆహ్వానించుకొని మనం సెలెక్ట్ చేసుకుందామని ఒక ఐడియా వచ్చింది. ఫిబ్రవరి 20వ తారీఖు వరకు ఇవన్నీ ఇన్వైట్ చేస్తాము. ఎలాంటి అంశాల లోగోల్లో పొందుపరిచే అవకాశం ఉంది? ఎలాంటి థీమ్స్తో లోగో డిజైన్ చేసే వాళ్ళు ముందుకు వస్తే బాగుంటుందని మీ సజెషన్? మన స్టేట్కి సన్ రైజ్ స్టేట్ అని ఒక పేరు ఉంది కాబట్టి ఆ సన్ రైజ్ అంశం అందులోకి రావాలి. అమరావతికి సంబంధించిన హిస్టరీని ఏదో రకంగా మనం ఇందులోకి తీసుకురావాలి. అలాగే మెట్రో కనపడాలి. మనకి వాటర్కి సంబంధించినంత వరకు కూడా ఏదో ఒక రకమైన ఇందులో ఒక అంశం కనపడాలి. అలాగే గ్రీనరీ. సో ఒక 5-6 అంశాలు ఇందులో కలుపుతూ తయారు చేయటం అంటే పబ్లిక్లో కాంపిటీషన్ క్రియేట్ చేయడం ఒకటే మార్గం ఇది పెట్టామన్నమాట. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? ఎప్పటి లోపల ఈ టెండర్లకు సంబంధించిన ఫైనలైజేషన్ జరగబోతోంది? ఫిబ్రవరి 7th ఓపెనింగ్ పెట్టాము. ఫిబ్రవరి 7th ఓపెనింగ్కి అక్కడి నుంచి మనకి ఇంకొక 15 రోజులు 20 రోజులు పడుతుంది. అంటే ఫిబ్రవరి నెలాఖరికి ఆల్మోస్ట్ సెలక్షన్ ఏదైనా తెలుస్తుంది మనకి. టెండర్స్ ఎవరు బిడ్ చేశారు, ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది. అది సెలెక్ట్ అయ్యాక అగ్రిమెంట్స్ చేయడానికి ఇంచుమించు మార్చ్ 1st వీక్ 2nd వీక్ అవుతుంది. సో ఈ అగ్రిమెంట్స్ అయ్యాక వాళ్ళు కాంట్రాక్టర్స్ మళ్ళీ మొబిలైజేషన్ ఇవన్నీ చేసుకోవటానికి ఒక నెల పడుతుంది. వర్క్స్ స్టార్ట్ చేయడానికి ఇంచుమించు ఏప్రిల్ మే అయిపోతుంది. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా ఎలాంటి ప్రత్యామ్నాయ రోడ్లను ఇప్పటివరకు మీరు చూడడం జరిగింది? ఇటీవల జరిగినటువంటి అత్యున్నత స్థాయి కమిటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి? విజయవాడ సిటీకి 2 మెయిన్ రోడ్లు ఉన్నాయి, NH5, NH9. సో ఈ NH5 మీద NH9 మీదే వస్తుంది మనకు 2 కారిడార్లు కూడాను. సో వర్క్స్ జరిగేటప్పుడు ఈ రెండిట్లోనూ ట్రాఫిక్ జామ్ రావటం ఖాయం. ఈ ట్రాఫిక్ జామ్ రాకుండా మనం డైవర్షన్ ఏ రకంగా చేయాలి ఏంటనేది పోలీస్ డిపార్ట్మెంటు, మేము DMRC మొత్తం కామన్గా ఒక వారం రోజులు చాలా స్టడీ చేసి హై పవర్ కమిటీకి పెట్టాము. చీఫ్ సెక్రటరీ గారు ఒప్పుకున్నారు. అది ఇప్పుడు డెవలప్ చేయవలసిన రోడ్స్ అంటే వైడ్ అనమాట. 100 feet వైడ్ రోడ్ చేయడానికి మనకి CRDA వాళ్ళు ఒక 3 రోడ్లు చేయాలి. మున్సిపల్ కమిషనర్ పర్వ్యూలో ఉన్నాయి ఒక 3 రోడ్లు చేయాలి. R&B పర్వ్యూలో ఉన్నాయి ఒక 4 రోడ్స్ వచ్చాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక రోడ్డు. సో ఈ రోడ్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు చేస్తామని కూడా మనం ప్రామిస్ చేశారు. నిధుల సమీకరణ ఎలా? విదేశీ బ్యాంకుల నుంచి, విదేశీ సంస్థల నుంచి రుణాలు తీసుకున్నటువంటి ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? 20% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ ఏమో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చుకోవాలి, 20% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మిగతా 60% ఎక్స్టర్నల్ ఫండింగ్ అని ఇప్పుడు AFD, KFW తోటి ముందరికి వెళ్తున్నాం. వాళ్ళు ఆల్రెడీ నవంబర్ 10th 11th ఒకసారి వచ్చి అంతా చూసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి నెలలో 13వ తారీఖున వస్తున్నారు. 13వ తారీఖు నుంచి 4 రోజులు కంటిన్యూస్గా ఉంటారు. ఇది అయిపోయాక లోన్ అగ్రిమెంట్ సైన్ అయిపోద్ది. మనం ఇంచుమించు జూలై, ఆగస్ట్ కల్లా లోను అవైలబిలిటీలోకి వచ్చేస్తుంది. మెట్రోకి ఎలాంటి సహకారం ఉండాలి? ఇప్పుడు ఆశించే మేర అది వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఇటు కావచ్చు. ఆల్రెడీ PIB అయిపోయింది. ఇంకా PIB క్లియరెన్స్ ఒకటి అయిపోయిందంటే మనకి క్యాబినెట్ క్లియరెన్స్ పెట్టేస్తారు, అయిపోతుంది. ఎప్పుడైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చేసిందో, అప్రూవల్ అయిపోయిందో, వాళ్ళు ఇవ్వాల్సిన 20% స్లోగా రిలీజ్ చేసుకుంటూ వెళ్తారు. మెట్రో పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి? తొలి నమూనా రైలు ఎప్పటి లోపల విజయవాడ నగరంలో తిరగబోతోంది? వర్క్స్ అయితే ఏప్రిల్ మే నెలలో స్టార్ట్ అవ్వడానికి అన్నీ చేస్తున్నాము. ఫిబ్రవరి 2019కి ఏ రకంగా అయినా సరే ట్రైన్ రన్ చేయాలని పెట్టుకున్నాం. మరి కెమెరామెన్ కోటితో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.